యవన బిడ్డలు చక్కగా దేవుని బలమైన హస్తాల్లో ఘనమైన సాధనాలుగా వాడపడుతూ మరి అనేక ప్రాంతాల్లో పట్టణాల్లో దేవుని ఘనపరుస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని మహింపరుస్తున్న బిడ్డలు అమ్మ ఈ విధంగా మన తెనాలి పట్టణంలో సభలకు చక్కగా పాటలు పాడి మీరు దేవుణ్ణి ఆరాధించాలి మహింపరచాలి అనగానే వెంటనే మన మధ్యలోనికి వచ్చిన కీర్తన సంకీర్తనకు తెనాలి పట్టణం ఇమానియల్ ప్రార్థన గోపుర పక్షంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ బిడ్డలను దేవుడు దీవించును గాక. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని హృదయమంతుడితో ప్రభుని ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ధ్యానపూర్వకంగా చిన్నవారు పెద్దవారిని తారతమ్య భేదం లేకుండా ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకొని, అయ్యా నీ ఆలోచన ప్రకారం నడిచే కృప నాకు ఇవ్వయ్యా, ఈ జీవితానికి నువ్వు చాలయ్యా, మరేదియు నిన్ను కలిగినంత తృప్తి ఇవ్వదయ్యా. ప్రభు చూపించిన ప్రేమను కొద్ది నిమిషాలు తలపోసుకుంటా మనస్ఫూర్తిగా దేవుని ఆరాధన చేసుకున్నాం. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కొంచెం గట్టిగా చెప్పట్లు ప్రభు నామని బిగ్గరగా మహిమపడదామా. అవునయ్యా కరుణ కలిగిన తండ్రి, మా జీవితాలు జీవించాలయ్యా. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోవడం బిగ్గరగా చెప్పట్లు అయ్యా అయ్యా నీ ప్రేమ చాలయ్యా. చాలునయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృప లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణ గల యేసయ్యా, నీవే చాలునయ్యా. క్షేమమయ్యా
జీవితం నా జీవితం నీవే చాలునయ్యా. ప్రతి ఒక్కరు ఆఖరికి ఒక మాట చెప్తాము, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. అవునయ్యా, మా జీవితానికి నువ్వు చాలయ్యా. నిజముగా నీవనే ప్రేమించేవారు ఎవరున్నారయ్యా? స్వార్థపూరితమైన ప్రేమల మధ్య సంచరించుచున్న మాకు నిజమైన ప్రేమను చూపించుటకు భూమి మీదకి వచ్చారయ్యా. నిష్కలంకమైన నిర్దోషమైన నీ ప్రేమను పొందనర్హులము కాదయ్యా. కానీ ఎన్నుకొని ఏర్పరచుకొని నీ సహాయం మాకు తోడుగా ఉంచి నడిపించిన తండ్రివి, ఏమిచ్చిన రుణం తీర్చగలవయ్యా. ఈ జీవితానికి నీవే చాలు.